హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యా సంస్కరణల గురించి, ఆ యొక్క విద్యా సంస్కరణలు డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతా ఉంది అన్నటువంటి విషయాలతో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా నేను కాన్సన్ట్రేట్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్ని సిబిఎస్ఈ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల్ని సిబిఎస్ఈ అమలు దిశగా తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రాసెస్లో డిఎస్సి నోటిఫికేషన్ మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ పడబోతా ఉంది. సో తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయుల పోస్టుల సంఖ్య ఏ మేరకు పెరగనుంది. సో ఏ విధంగా ఈ యొక్క మారుతున్న విద్యా సంస్కరణలు లేకుంటే మారుతున్న విద్యా విధానం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరును ఏ విధంగా దాన్ని తీసుకెళ్తా ఉంది అన్నటువంటి విషయాల్ని నేను డిస్కస్ చేస్తూ ఈ వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ యొక్క వీడియో ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని భావించి ఈ పాయింట్స్ తీసుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ let us have a look at the rest of the video. Before that, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos, and I request you all, don't forget to subscribe my channel. And at the same time, you can recommend my channel to your friends, those who are preparing for a DSC exam and TET exam. So I am every day I prepare the videos related to TET and DSC updates and their notifications. So for latest updates, keep watching my channel. Thank you so much, friends. ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత విద్యా సంస్కరణలు జరుగుతున్నాయనే చెప్పాలి. సో ఈ విద్యా సంస్కరణలు మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా ఆ యొక్క అడుగులు వేస్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది. సో అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నాడు నేడు ప్రభుత్వ పాఠశాలను సరికొత్తగా రూపాంతరం చెందుతున్నట్టుగా మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే అట్ ద సేమ్ టైం మౌలిక వసతులు కూడా సమకూరుతున్నట్టు, మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే, ఈ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన సాగేలా చూడడం అన్నది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. సో దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి తాజా నిర్ణయం ఏంటంటే, ఈ యొక్క స్కూల్స్ని, ప్రభుత్వ పాఠశాలల్ని సిబిఎస్ఈ సిలబస్కి అప్డేట్ చేయాలన్నటువంటిది సరికొత్త నిర్ణయముగా మనము చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1092 పాఠశాలలను గుర్తించింది సిబిఎస్ఈకి అప్లై చేసుకోవడానికి అనువైనటువంటి పాఠశాలల్ని. సో ఆ సిబిఎస్ఈ నిబంధనల ప్రకారము ఆ యొక్క నిబంధనలను ఫుల్ఫిల్ చేసేటువంటి ఇన్స్టిట్యూట్స్ దాదాపు 1092 మన రాష్ట్రంలో ఉన్నట్లుగా ప్రభుత్వం ఇదివరకే గుర్తించి, సో ఆ యొక్క పాఠశాలలకు సిబిఎస్ఈ రికగ్నిషన్ కోసము అప్లై చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకయ్యా అంటే, ఈ సిబిఎస్ఈ సిలబస్తో 10వ తరగతి ఇంటర్మీడియట్ పూర్తి చేస్తే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యోగాలను, యూపీఎస్సి ఉద్యోగాలను, గ్రూప్ 1 ఆఫీసర్ క్యాడర్స్ను, సివిల్ సర్వీసెస్ జాబ్స్ను పొందడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఉన్నత చదువులకు దేశంలో ఎక్కడైనా సీట్ సంపాదించుకోవడానికి కూడా ఈ సిబిఎస్ఈ సిలబస్ అన్నది ఉపయోగపడుతుంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధి విధానాలను అనుసరిస్తూ ఆ యొక్క రాష్ట్రంలోని జిల్లాల విద్యాశాఖ అధికారులు వివిధ పాఠశాలల్ని సిబిఎస్ఈ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేసేటువంటి పాఠశాలల్ని గుర్తించి వాటిని సిబిఎస్ఈ రికగ్నిషన్ కోసం అప్లై చేయడం జరుగుతూ ఉంది. సో ఇది రేపు 2022-23 సంవత్సరం నుంచే ఈ యొక్క ప్రక్రియ సిబిఎస్ఈ సిలబస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించడం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే,
ఇది ఏ విధంగా డిఎస్సి మీద ఇంపాక్ట్ చూపుతా ఉంది అంటే, ఈ యొక్క నాణ్యమైన విద్య అందించేటువంటి భాగంలో ఈ యొక్క టీచర్స్ యొక్క ప్రమాణాలను లేక టీచర్స్ యొక్క రిక్వైర్మెంట్ను పెంచే పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ పండిట్స్ ఖచ్చితంగా పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే సిబిఎస్ఈలో హిందీ కంపల్సరీ ఉండాలి, ఇంగ్లీష్ కంపల్సరీ ఉండాలి. సో కాబట్టి ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఎంతగానో పెరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా సిబిఎస్ఈ రిక్వైర్మెంట్ ప్రకారము, సిబిఎస్ఈ నిబంధనల ప్రకారము ఈ యొక్క ఉపాధ్యాయులను మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో రాష్ట్ర ప్రభుత్వము ఆ దిశగా కూడా ఖచ్చితంగా ఎప్పుడైతే పాఠశాలలను సిబిఎస్ఈకి అప్డేట్ చేయాలని అనుకుంటుందో, సో సిబిఎస్ఈ నిబంధనల ప్రకారము ఉపాధ్యాయులను కూడా అంతే ప్రపోర్షన్లో రిక్రూట్ చేసుకొని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి సో ఫ్రెండ్స్, డిఎస్సి ప్రిపరేటర్లు, టెట్ ఎగ్జామ్ ప్రిపరేటర్లు ఇది కూడా ఒక మంచి అవకాశంగానే భావించి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు సిబిఎస్ఈకి అప్గ్రేడ్ అవ్వడం వల్ల డిఎస్సి నోటిఫికేషన్లో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి యూ కెన్ కంటిన్యూ టు యువర్ ప్రిపరేషన్ అండ్ లెట్స్ హోప్ ఫర్ ద డిఎస్సి నోటిఫికేషన్ కమింగ్ సూన్. అండ్ దానికంటే ముందు టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ కూడా డిసెంబర్లో వస్తుందన్నటువంటిది మనకు ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో టెట్కి ప్రిపరేటర్లు, డిఎస్సి ప్రిపరేటర్లు, సో బీ ప్రిపేర్ ఫర్ within 1 or 2 months. Within 1 or 2 months you will get a notification for TET exam and DSE notification. So I wish you all the best. Please keep watching for latest updates. Thank you so much.